హే గైస్, ఈరోజు ఈ వీడియోలో ఒక సూపర్ ట్రిక్ అయితే షేర్ చేయబోతున్నాను. సో జస్ట్ ఏం లేదు, మనం నార్మల్గా వెబ్సైట్స్ అంటే వేరే ఏదైనా ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేస్తాం కదా గూగుల్లో నుంచి అంటే ఇంటర్నెట్లో నుంచి. సో అది యాప్కే పెయిడ్ అప్లికేషన్ అయినా లేదంటే మోడెడ్ అప్లికేషన్ అయినా క్రాక్ వర్షన్ అయినా లేదంటే ఏదైనా పీడిఎఫ్స్ అంటే మనం నార్మల్గా స్టడీ చేసానికి అయితే కొన్ని పీడిఎఫ్స్ దొరుకుతాయి కదా. సో పీడిఎఫ్స్ లాంటి ఎటువంటి ఫైల్స్ అయినా మనము గూగుల్లో నుంచి అంటే వేరే సైట్స్ నుంచి థర్డ్ పార్టీ సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసినప్పుడు దాంట్లో అయితే కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. అండ్ రీసెంట్గా మనకు తెలిసిందే జోకర్ మార్వెల్ అనేది వచ్చిందని. సో అది ఏం చేస్తుందంటే మనకు తెలియకుండానే మన ఫోన్లో ఉన్న పేమెంట్స్ ఉంటుంది కదా, సో ఆటోమేటిక్గా చేసి ఆ పేమెంట్ డీటెయిల్స్ని అనేది థర్డ్ పార్టీ అంటే వాళ్ళకి ఉంటారు కదా ఎండ్ యూజర్ కదా, సో వాళ్ళకి అయితే పంపుతుంది. సో ఇలాంటి మనకి ఒకవేళ మీరు ఆన్లైన్ కస్టమైజేషన్ మోడెడ్ యాప్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ టు ద వీడియో ఆఫ్టర్ ఏ షార్ట్ ఇంట్రో. సో జస్ట్ ఏం లేదు, మీరు మొబైల్ అయితే మొబైల్ అంటే ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ ఏదండి అది. సో మీకు వెబ్సైట్ అంటే virustotal.com అని ఉంటుంది. సో మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళకైతే చాలా యూస్ఫుల్. సో మీరు ఏం చేస్తారంటే మీరు నార్మల్గా ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేస్తారు కదా, అది ఏపీకే ఫైల్ అయినా లేదంటే పీడిఎఫ్ లేదంటే ఎటువంటి ఇమేజెస్ అయినా లేదంటే ఏదైనా ఫైల్ అయితే యాప్స్ డౌన్లోడ్ చేస్తారు కదా. సో అక్కడ ఏమవుతుందంటే మీరు డౌన్లోడ్ చేసే ముందు ఆ ఫైల్ సేఫా లేదంటే దాంట్లో మన మాల్వేర్ లేదంటే వైరస్ ఏదైనా ఉందో లేదా చెక్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఏం చేస్తారంటే virustotal.comకి వెళ్ళండి. అండ్ అక్కడ మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఏపీకే ఫైల్ అయినా ఏదైనా ఫైల్ ఉంటుంది కదా, సో దాన్ని అప్లోడ్ చేయండి. లేదంటే డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది కదా, సో డౌన్లోడ్ లింక్ని మీరు పే చేయొచ్చు, కంట్రోల్ కొట్టేసి అయిపోతుంది. అండ్ ఇంకా ఆ virustotal వెబ్సైట్ ఏం చేస్తుందంటే మొత్తం ఆ ఫైల్ని అంటే ఉంటుంది కదా మొత్తం సర్చ్ చేస్తుంది. ఆ సర్చ్ చేసి దాంట్లో మీకు చెప్తుంది ఏంటంటే, సో ఈ ఫైల్లో మంచిగా ఉన్నట్లయితే అన్ని గ్రీన్ కలర్ మార్క్స్ లేదంటే బ్లూ కలర్ మార్క్స్ వస్తాయి. అండ్ ఒకవేళ రెడ్ కలర్ మార్క్ ఎక్కడైనా కనిపించిందంటే ఆ ఫైల్ని డౌన్లోడ్ చేయకండి. ఒకవేళ డౌన్లోడ్ చేసినట్లయితే జిప్ చేయకండి. ఒకవేళ చేస్తే వెంటనే ఆ ఫైల్ మొత్తం అన్ఇన్స్టాల్ చేసేయండి. సో ఇట్లా అయితే అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫైల్ అయితే చూపిస్తున్నాను. సో మనకి నార్మల్గా జోకర్ వైరస్ అనే మాల్వేర్ వచ్చింది కదా, సో ఆ 200 యాప్స్ అయితే డిలీట్ చేసింది కదా, దాంట్లో నుంచి ఒక యాప్ని అయితే ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసి అది దీంట్లో virustotal చూపిస్తాను. మనకి ఇక్కడ స్కాన్ అయితే చేద్దాం. సో ఇక్కడ స్కాన్ చేస్తే మనకి తెలిసింది అంటే సో జోకర్ మాల్వేర్ అనేది క్లియర్ డీటెయిల్ చూపించింది కదా, సో అలా. సో మీరు నార్మల్గా ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేసేటప్పుడు సో కంపల్సరీ ఈ virustotal అయితే యూజ్ చేయండి. అండ్ ఈ సింపుల్ ట్రిక్ బాగా నచ్చింది కదా, సో మీకు యూస్ఫుల్ అయినట్లయితే లేదంటే ఇక్కడ వరకు చూస్తున్నారు అందుకని మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొంచెం అన్న వాల్యూ యాడ్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉండొచ్చు కదా టెకీ గీక్, సో వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ అంతే గైస్, దిస్ అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్. హే గైస్, ఈరోజు ఈ వీడియో చాలా డిఫరెంట్గా అయితే ఉండబోతుంది. సో జస్ట్ ఏం లేదు, ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి సూపర్ ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. సో ట్రిక్ మా మమ్మీ